విషయం తెలుసా, రేపు ఈ వారము మిడ్ వీక్ లో సుమన్ శెట్టి వస్తాడు, తర్వాత ఇమాన్యుల్ బయటకు వస్తాడు. తెలియకనే కదా సుమన్ శెట్టి లాంటోడు మూర్ఖుడు. సుమన్ శెట్టి ఒక మూర్ఖుడు లాంటోడు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఈయనకైతే అన్ని జోబులు వేసుకుంటాడు డబ్బులు. ఆమె సాయానికి వస్తే సంజన గారు మీరు ఏం చేయలేరు, లేదు సిస్టర్ అంట. అబ్బా ఫస్ట్ ఏమో ఏమంటారు పుల్లబొట్టి తర్వాత వేస్తారు అట్లా వేసినట్టుంది. అది ఆఖరికి డెమాన్ పవన్ సుమన్ శెట్టి కినంగా ఆమెని సుమన్ శెట్టి కదా విశ్వాసం లేదు, కుక్కగానే విశ్వాసం ఉంటుంది అని సుమన్ శెట్టి గాడికి విశ్వాసం ఉండదు. అసలు వాడు ఇన్ని రోజులు సస్టైన్ అయిందంటేనే సంజన వల్ల. అలాంటి సుమన్ శెట్టి ఈ రోజు ప్రతిసారి 50,000 టోకెన్ ఇచ్చేదానికి వాడు అంత సచ్చిండు. లక్షకి మేము ఒప్పుకున్నది కదా, బోల్డ్ సార్లు సపోర్ట్ చేసింది కదా. తనుజ కెప్టెన్సీ టాస్క్ సపోర్ట్ చేసింది, బర్నీ గారు నా నామినేషన్ తప్పించుకునే దానికి సపోర్ట్ చేసింది. వీళ్ళు నిజంగా ఎంత పిచ్చోళ్ళు అంటే బిగ్ బాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో 4-5 వాళ్ళంతా చెత్త గేమ్ ప్లాన్ ఎవరికి లేదు. ఇంకొకటి వాళ్ళ ఒరిజినల్ రౌండ్ బయటపడింది. అసలు ఇంకా ముందే పడింది ఓటింగ్ ముందే, ఎందుకంటే తనుజది ఆ పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీ బయటపడింది, వాళ్ళ క్యారెక్టర్స్ అనేది. లేకుంటే వాళ్ళు డేంజర్ ఇన్ని రోజులు దాచుకున్నది ఈ రోజు బయటపడ్డాయి. ఇప్పటి వరకు జెన్యున్ గా ఉన్నది, లాస్ట్ వరకు ఉండేది కప్పు కొట్టేది సంజననే. నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ లో కూడా ఇమాన్యుయల్ కి అలాగే సంజనకి కొంచెం బాండింగ్ కూడా తగ్గిపోయింది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ దగ్గర అవుతున్నప్పుడు, అంటే విన్నింగ్ పర్సంటేజ్ తగ్గుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు శత్రువులు అవ్వడం కామన్. అది ఆ తల్లైనా కొడుకైనా నేనైనా నువ్వైనా సరే. ఇప్పుడు నాకు కావాలి, నేను టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వు ఎవరైతే నాకేం సంబంధం, వెళ్ళిపోవడే. ఈ కాలంలో పదవుల కోసం అన్నతమ్ములు నరుకొని వస్తున్నారు. ఆ కెప్టెన్సీ ఇక మనం ఫేక్ బంధాలు పెట్టుకుని మోసం చేసి పోయేదంత ఇబ్బంది ఏం లేదు. సో డెఫినెట్లీగా సంజన టైటిల్ విన్నర్ అవుతుంది. ఇప్పటి వరకు గుండెల మీద చేసుకొని చెప్పండి, బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తున్న అందరికి ఒకటే సవాల్, సంజన ఎక్కడైనా సరే తప్పుగా మాట్లాడి ఇప్పటి వరకు ఆమె సింపతి ఏమైనా క్రియేట్ చేసినట్టు మీకు 1% అనిపించినా నన్ను చెప్పించి కొట్టుంది ఇప్పటి వరకు. సో ఆమె అంత జెన్యున్ గా ఉంది కాబట్టి ఈ రోజు బిగ్ బాస్ లో సస్టైన్ అయింది. టాప్ 5 కంటెస్టెంట్ టాప్ 1 కో కప్పు కొడుతుంది. అంటే రీతు ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్, భరణిని సేవ్ చేసుకోవడానికి రీతుని బయట. ఇంకో విషయం తెలుసా, రేపు ఈ వారము మిడ్ వీక్ లో సుమన్ శెట్టి వస్తాడు, తర్వాత ఇమాన్యుల్ బయటకు వస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు వచ్చేది ఇమాన్యుల్. టైటిల్ విన్నర్ అనుకున్న ఇమాన్యుల్ రేపు బయటకు వస్తున్నాడు. సంజన ఓట్ బ్యాంక్ ఎలా పెరిగింది తెలుసా, ఇప్పుడు బీభత్సం పెరిగింది. అంటే అరే ఇన్ని రోజులు అమ్మాయిని ప్రతిరోజు టార్చర్ పెట్టి, ప్రతిరోజు ఏదో ఒక రోజు గుడ్డు దొంగతనం చేసిన దానికి నువ్వు దొంగతనం చేసావు, అది ఇది వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు అందరూ. ఆ విషయం ఆ బుర్ర వాళ్ళకి అర్థమై ఉంటే బాగుండేది. ఆ బుర్ర వాళ్ళకి అర్థం లేకనే కదా, తెలియకనే కదా సుమన్ శెట్టి లాంటోడు మూర్ఖుడు. సుమన్ శెట్టి ఒక మూర్ఖుడు లాంటోడు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రతి 50,000 నేను బర్నీ అన్న ఆల్రెడీ 1 వీక్ బయటకు పోయి వచ్చాడు. అది గేమ్ ఫాల్టే. అది పరిణామాలు తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలంటే 1 వీక్ నువ్వు ఆడలేవు, సస్పెన్స్ లో పెట్టాలి. సో నువ్వు 1 వీక్ బయటకు పోయి వచ్చావు కాబట్టి నేను సంజనకి ఇస్తున్నాను ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది. ఈయనకైతే అన్ని జోబులు వేసుకుంటాడు డబ్బులు. ఆమె సాయానికి వస్తే సంజన గారు మీరు ఏం చేయలేరు, లేదు సిస్టర్ అంట. అబ్బా ఫస్ట్ ఏమో ఏమంటారు పుల్లబొట్టి తర్వాత వేస్తారు అట్లా వేసినట్టుంది. అది